హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి పెరుగుదల, వికాసం, పరిపక్వత అండి. ఇది సైకాలజీకి సంబంధించిన బిట్స్ అండి ఇవి. ఈ లెసన్‌కి సంబంధించి మనం లాస్ట్ వీడియో అండి. పెరుగుదల, వికాసము, పరిపక్వత సంబంధించి ఇది 5వ వీడియో. దీనికి ముందు 4 వీడియోస్ చేశాను. మన ఛానెల్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. ఇదే లెసన్‌కి సంబంధించి 5 వీడియోస్ అండి ఈ లెసన్‌కి సంబంధించి మనం ఈరోజు చెప్పడం జరిగింది. ఇది రోజు లాస్ట్ వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానెల్‌లో చెప్తున్నాము. ఒకసారి చూడండి. అలాగే సోషల్ కంటెంట్ మనకి ప్రెజెంట్ అవుతుందండి. ఆఫ్ అయింది. ఇంకా ఆఫ్ అవుతుంది. ఒకరోజు సైకాలజీ వీడియో, ఒకరోజేమో సోషల్ కంటెంట్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది మన ఛానెల్‌లో. ఒకసారి చూడండి. అలాగే తెలుగు మెథడాలజీ, కంటెంట్ కూడా కంప్లీట్ చేసాము. మనకి ఛానెల్‌లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉందండి. జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. అది ఓపెన్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఉంటాయండి. ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వీడియో ఈ లెసన్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ చూడండి బిట్టు. సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసును చించి ముక్కలు చేసినాడు. అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కాని అతని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది రాముల ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఒకసారి చూడండి మళ్ళీ. సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసును చించి ముక్కలు చేశాడు. అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతన్ని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సాంఘిక వికాసమా, ఉద్వేగ వికాసమా, మానసిక వికాసమా, నైతిక వికాసమా అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఉద్వేగ వికాసం అండి. సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసుని చించి ముక్కలు చేశాడు. అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదు వివరించాడు కానీ అతన్ని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది రాములోని మనకి ఉద్వేగ వికాసాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మనం చూడండి. రెండోది, పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. పాఠశాల నిర్వహించే జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఏ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సాంఘిక వికాసాన, మానసిక వికాసాన, లేకపోతే నైతిక వికాసాన, ఉద్వేగ వికాసాన ఏ వికాసాన్ని మనకి తెలియజేస్తాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి. పాఠశాల నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థులు ఏ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సాంఘిక వికాసం అండి. సాంఘిక వికాసాన్ని అభివృద్ధి చేస్తాయి. నెక్స్ట్ మనం చూడండి. మూడోది, ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం ఏది? ఇందులో కరెక్ట్ అయింది గుర్తించమంటున్నారండి. ఫస్ట్ చూడండి. సాధారణంగా అబ్బాయిలు సమూహాలు పెద్దవిగా ఉంటాయి. కానీ వాని మధ్య బంధం అంత బలంగా ఉండదు. నెక్స్ట్ రెండోది, అమ్మాయిలు సమూహాలు చిన్నవిగా ఉంటాయి. కానీ వాని మధ్య బంధం బలంగా ఉంటుంది. అమ్మాయిలు సమూహాల కంటే అబ్బాయిల సమూహంలో మధ్య బంధాలు బలంగా ఉంటాయి. లేకపోతే ఏది కాదు అసలు. క్రింది వాళ్ళు సత్యమైన ప్రవచనం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అమ్మాయిలు సమూహాలు చిన్నవిగా ఉంటాయి. కానీ వాని మధ్య బంధం బలంగా ఉంటుంది అనేది మనకి సరైన వాక్యం అండి. నెక్స్ట్ మనకు చూడండి. నాలుగోది, ఒక ప్రాథమిక పాఠశాల రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఏ దశలో ప్రారంభం అవుతుంది? ఒక ప్రాథమిక పాఠశాల రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఏ దశలో ప్రారంభమవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఆమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ ఏ దశ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మూర్త ప్రచాలక దశ. ఏంటండి? మూర్త ప్రచాలక దశ. ఒక ప్రాథమిక పాఠశాల రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచనే పియాజే ప్రకారం ఏ దశలో ఆరంభమవుతుంది అంటే మూర్త ప్రచాలక దశలో అండి. నెక్స్ట్ మనకి 5వ చూడండి.
ఉద్వేగ కేథార్సిస్ ఏ దశలో ప్రత్యేక అంశము? ఉద్వేగ కేథార్సిస్ ఏ దశలోని ప్రత్యేక అంశం అని అడుగుతున్నారు. చూడండి, ఉత్తర బాల్య దశలోన, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ, పూర్వ బాల్య దశ. ఏ దశలో ఉద్వేగ కేథార్సిస్ ఏ దశలోని ప్రత్యేక అంశం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉత్తర బాల్య దశలో. ఉద్వేగ కేథార్సిస్ ఏ దశలో ప్రత్యేక అంశం అంటే ఉత్తర బాల్య దశలో ఉంది. నెక్స్ట్ మనకు చూడండి, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసము, పెంపకము, పైవన్య అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్య అని. అంటే సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం ఇవన్నీ కూడా కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనవి. నెక్స్ట్ మనకు చూడండి, 7వది, చోమ్స్కీ వ్యతిరేకించినది ఏది? చోమ్స్కీ వ్యతిరేకించినది ఏది? ఫస్ట్ చూడండి, ఉత్పాదక వ్యాకరణమా, సార్వత్రిక వ్యాకరణమా, సాంప్రదాయ వ్యాకరణమా, రూపాంతర వ్యాకరణమా? దేన్ని చోమ్స్కీ వ్యతిరేకించారని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సాంప్రదాయ వ్యాకరణము. సాంప్రదాయ వ్యాకరణాన్ని చోమ్స్కీ అనేది వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ 9వది చూడండి, ఉద్వేగ క్యాథార్సిస్ అనగా ఏంటి? ఉద్వేగ క్యాథార్సిస్ అనగా ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉద్వేగాలను పూర్వ బాల్య దశలో అమితంగా ప్రకటించడమా, ఉద్వేగాలను ఉత్తర కౌమార దశలో అమితంగా ప్రకటించడమా, ఉద్వేగాలను ప్రకటించడం ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవటమా, ఉద్వేగాలను ప్రకటించడంలో పూర్వ బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవటం. ఉద్వేగ క్యాథార్సిస్ అనగా ఏంటనంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఉద్వేగాలను ప్రకటించటంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవటం. ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవటం. నెక్స్ట్ 10వది చూడండి, శిశువులో ఏ వయస్సు అంతమయ్యే నాటికి వస్తువులు పాడు చేయటం, దొంగతనం చేయటం వంటి అనైతిక పనులు చాలా వరకు మానుకుంటారు. శిశువులో ఏ వయసు అంతమయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక వస్తువులను చాలా వరకు మానుకుంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పూర్వ బాల్య దశలోన, ఉత్తర బాల్య దశలోన, పూర్వ కౌమార దశలోన, ఉత్తర కౌమార దశలో ఏ దశలో ఇలాంటి పనులనే మారుకుంటారని అడుగుతున్నారు పిల్లలు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉత్తర బాల్య దశలో. శిశువులు ఉత్తర బాల్య దశ వయస్సు అంతమయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక వస్తువులను చాలా వరకు మానుకుంటారు ఉత్తర బాల్య దశ అంతమయ్యే నాటికి. నెక్స్ట్ మనకు చూడండి, 11వది, శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నిటిలోకెల్లా చివరగా జరిగేది ఏంటి? శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నిటిలోకెల్లా చివరిగా జరిగేది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్పర్శ, వినికిడ, దృష్ట, వాసన. ఏంటి చివరగా మనకి జరిగేది అని అడుగుతున్నారండి. శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నిటిలోకి ఎలా అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, దృష్టి అండి. మనకి దృష్టి అనేది జ్ఞానేంద్రియ వికాసాలన్నింటిలో కల్లా చివరగా జరిగేది శిశువులో. నెక్స్ట్ 12వది, పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? పాత్ర గుర్తింపు లేకపోవటం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 2వ వయోస్థాయి, 3వ వయోస్థాయి, 4వ వయోస్థాయి, 5వ వయోస్థాయి. పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 3వ వయోస్థాయి. 3వ వయోస్థాయి అండి. నెక్స్ట్ 13. వృత్తిలో స్థిరపడుట అనేది ఏంటి? వృత్తిలో స్థిరపడుట అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భౌతిక పరిపక్వత నుండి సంభవించిన వికాస కృత్యమా, సంఘం యొక్క ఒత్తిడి నుండి సంభవించిన వికాస కృత్యమా, వ్యక్తిగత విలువలు లేదా వనరుల నుండి సంభవించిన వికాస కృత్యమా, లేదా పైవన్య? వృత్తుల్లో స్థిరపడుట అనేది ఏంటి? వృత్తుల్లో స్థిరపడుట అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వ్యక్తిగత విలువలు లేదా వనరుల నుండి సంభవించిన వికాస కృత్యము. వ్యక్తిగత విలువలు లేదా వనరుల నుండి సంభవించిన వికాస కృత్యము. నెక్స్ట్ మనకి 14 చూడండి, ఈ క్రింది వానిలో కార్లో రోజర్స్ రచించిన గ్రంథము కానిది.
కార్ల రోజర్స్ కింది వాళ్ళు కార్ల రోజర్స్ రచించిన గ్రంథము కానిది అన్నారు. ఫస్ట్ చూడండి, క్లయింట్ సెంటర్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఈ నాలుగింట్లో ఏది మనకి కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కానిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఈ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది ఇతని యొక్క గ్రంథం కాదు, మిగతావన్నీ అతనికి సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ మనకి 15 చూడండి, సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది ఏంటి? ఫస్ట్ చూడండి, వాస్తవిక ఆత్మభావన అంచనా వేస్తుంది, ఆదర్శ ఆత్మభావన అంచనా వేస్తుంది, ఆత్మ సాక్షాత్కారాన్ని అంచనా వేస్తుంది, వాస్తవిక మరియు ఆదర్శ భావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది. సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది దేనికి తెలియజేస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది. వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ క్రింది వానిలో హారెస్ట్ సూచించిన 22వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము ఏది? క్రింది వానిలో హారెస్ట్ సూచించిన 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, లింగ భేదాలు గుర్తించుట, చదువుకు తయారవుట, సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట, సరైన వృత్తిని ఎంపిక చేసుకునుట. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట. సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట ఏంటి? హారెస్ట్ సూచించిన 2వ వయోస్థాయిలోని ఇదండి, సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట. నెక్స్ట్ మనకు చూడండి 17వది, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఏ వికాసంపై ఆధారపడి ఉంటుంది? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఏ వికాసంపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సాంఘిక వికాసం, భౌతిక వికాసం, అజ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ వికాసం. ఏ వికాసంపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సంజ్ఞానాత్మక వికాసం. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనకు 18 చూడండి, రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు. ఇది అతనిలోని ఏ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది? రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు. ఇది అతనిలోని ఏ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ సాంఘిక వికాసమున, సంజ్ఞానాత్మక వికాసమున, భౌతిక వికాసమున, నైతిక వికాసమున ఏ వికాసమును సూచిస్తుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నైతిక వికాసమును. రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు. ఇది అతనిలోని మనకి నైతిక వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు 19 చూడండి, కవల సోదరులైన రాము సుబ్బులలో 10వ సంవత్సరము నిండే నాటికి సుబ్బు కన్నా రాము 4 అంగుళాల ఎక్కువగా ఎత్తుగా ఉన్నాడు. ఇది వికాసములను ఏ సూత్రమును వివరిస్తుంది? కవల సోదరులైన రాము సుబ్బులలో 10వ సంవత్సరం నిండే నాటికి సుబ్బు కన్నా రాము 4 అంగుళాలు ఎక్కువగా ఎత్తు ఉన్నాడు. ఇది వికాసములు ఏ సూత్రం వివరిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వికాస అవిచ్ఛిన్న సూత్రమా, వికాస సంచిత సూత్రమా, వికాస అసమాన సూత్రమా, వికాస వైయక్తిక భేద సూత్రమా. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, వికాస వైయక్తిక భేద సూత్రము. వికాస వైయక్తిక భేద సూత్రము. కవల సోదరులైన రాము సుబ్బులలో 10 సంవత్సరాలు నిండే నాటికి సుబ్బు కన్నా రాము 4 అంగుళాలు ఎక్కువగా ఎత్తుగా ఉన్నాడు. ఇది వికాసంలోని మనకు వికాస వైయక్తిక భేద సూత్రమును వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 20వది, చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞహీనురాలైన శృతి అనే అమ్మాయి జన్మించటం అనేది ఏ అనువంశికత నియమములకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఇక్కడ చూడండి, చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండే ప్రజ్ఞాహీనురాలైన శృతి అను అమ్మాయి జన్మించటం అనేది ఏ అనువంశికత నియమకు ఉదాహరణగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు.
ఫస్ట్ చూడండి, ప్రతిగమన నియమమా, సారూప్యత నియమా, వైవిధ్య నియమం, సంసర్గ నియమం. అసలు ఏది ఈ నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రతిగమన నియమం అండి. ప్రతిగమన నియమము. చూడండి, చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అనే అమ్మాయి జన్మించుట అనేది మనకి ప్రతిగమన నియమం, అనువంశికత నియమంకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి 21 చూడండి. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలకు చేరనది. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలు చేరనిది అన్నాడు. మనకి ఇక్కడ చూడండి, తోటి శిశువులు ఓర్పుగా ప్రవర్తించుట, శిశువు సేవా దృక్పథం కలిగి ఉండుట, తోటి శిశువుకు సహాయం చేయుట, తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట. ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలు చేరనిది ఏంటంటే తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట. నెక్స్ట్, ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏంటి? ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఎక్స్ వై ఎక్స్ ఏది కదా. ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే మనకి ఇక్కడ ఆడపిల్ల అనేది జన్మిస్తుంది అనమాట. నెక్స్ట్ 23 చూడండి. ఆమూర్త చింతన అనే భావన పియోజే ఈ దశకు సంబంధించినది. ఆమూర్త చింతన అనే భావన పియాజే ఏ దశకు సంబంధించినది అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ ఏ దశకు సంబంధించినది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నీత ప్రచాలక దశ. ఆమూర్త చింతన అనే భావన పియాజే మనకి నియత ప్రచాల దశకు సంబంధించినది. నెక్స్ట్ మనకి 24 చూడండి. అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది? అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది? సైకిల్ ఎలా పరిగెడుతుంది? జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతాయి? లాంటి ప్రశ్నలతో విసిగించి రాము ఉన్న దశ సైకాలజీ ప్రకారం ఏంటని అడుగుతున్నాడు. అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది? సైకిల్ ఎలా పరిగెడుతుంది? జంతువులు అన్నం తినకుండా ఎలా బ్రతుకుతాయి? లాంటి ప్రశ్నలతో విసిగించే రాము ఉన్న దశ సైకాలజీ ప్రకారం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, లేకపోతే కౌమార దశ ఏ దశ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అని పూర్వ బాల్య దశ. అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది? సైకిల్ ఎలా పరిగెడుతుంది? జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతాయి? లాంటి ప్రశ్నలతో విసిగించే రాము ఉన్న దశ పూర్వ బాల్య దశ అండి సైకాలజీ ప్రకారం. నెక్స్ట్ మనకి 25 చూడండి. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఏ వికాసాన్ని సూచిస్తుంది? కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఏ వికాసాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సాంఘిక వికాసాన్న, నైతిక వికాసాన్న, సజ్ఞానాత్మక వికాసాన్న, పైవన్య. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సాంఘిక వికాసం. కుల మత వర్గ వైషమ్యులకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో మనకి సాంఘిక వికాసాన్ని సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు చూడండి 26ది. అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏంటి? అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏదని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ ఏ దశ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 3వ దశ ఏ దశ అండి? ఇక్కడ మనకి 3వ దశ అవుతుంది. నెక్స్ట్ 27 చూడండి. ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువున్న ఇంద్రియ చాలక దశకాలము ఏది?
ఇంద్రియ చాలక దశకాలం ఏదని అడుగుతున్నారు. ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక ఒక దశ కాలము ఎంత అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 4-8 నెలలు, 8-12 నెలలు, 6-12 నెలలు, 4-12 నెలలు. ఏ నెలలో అతను అనుకుంటాడు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 4-8 నెలలు. ఎన్ని నెలలండి? 4-8 నెలలు. ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అధిక శాశ్వతంగా లేదనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియచాలక దశ కాలం ఎంత అంటే 4-8 నెలలు. నెక్స్ట్ మనకి 28 చూడండి. శిశువుకు మొదట ఏ శరీర భాగముపై అదుపు ఏర్పడుతుంది? శిశువుకు మొదట ఏ శరీర భాగంపై అదుపు అనేది ఏర్పడుతుంది అని అడుగుతున్నారు. చేతుల మీద, కాళ్ళ మీద, తల మీద, వేళ్ళ మీద. దేని మీద అతనికి అదుపు అనేది ఏర్పడుతుంది? శిశువు మొదట శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది. ఏ భాగంపై అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తలపై అండి. దేనిపై అండి? తలపై. శిశువుకు మొదట మనకి మొదట తల మీద అతనికి అదుపు అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ 29ది చలన వికాసము దీని నుండి లభిస్తుంది, దీని నుండి సంభవిస్తుంది. చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భౌతిక వికాసం నుంచా, కాళ్ళు చేతులు వికాసం నుంచా, మొండెము పెరుగుదల, మెదడు వికాసమా? అసలు చలన వికాసము దేని నుండి సంభవిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 భౌతిక వికాసం అండి. చలన వికాసం అనేది మనకి దేని నుండి సంభవిస్తుంది అంటే భౌతిక వికాసం. నెక్స్ట్ మనకి 30వ బిట్ లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి. ఈ వీడియోతో లాస్ట్ అండి. రేపు మనం వైయక్తిక భేదాలు అనే లెసన్ గురించి బిట్స్ అనేవి చెప్పుకుందాము. ఇది కూడా సైకాలజీకి సంబంధించి. చూడండి, రాము సుబ్బు అని ఇద్దరు శిశువుల్లో రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు? రాము సుబ్బు అని ఇద్దరు శిశువులు రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఏ క్రీడ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సంసర్గ క్రీడ. ఈరోజు సంబంధించి ఇదేనండి వీడియో. మనం దీంతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 5 వీడియోస్ చేస్తాము. ఒకసారి చూడండి 5 వీడియోస్ కూడా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.